ప్రాథమిక దశలోనే గుర్తిస్తే సర్వైకల్ క్యాన్సర్ను పూర్తిగా నివారించవచ్చని మెడికవర్ ఆసుపత్రి వైద్యులు స్పష్టం చేశారు. సర్వైకల్ క్యాన్సర్పై విశాఖ అరివాలలోని మెడికవర్ ఆసుపత్రిలో వైద్యులు మీడియాతో మాట్లాడారు. రేడియేషన్ ఆంకాలజిస్ట్ వెంకట కృష్ణారెడ్డి, అభిలాష్ గవర్రాజు, సర్జికల్ ఆంకాలజిస్టులు కార్తిక్ చంద్ర, రమేష్ ఆలమూరి మాట్లాడారు. ప్రధానంగా 40 నుంచి 60 ఏళ్ల మహిళల్లో సర్వైకల్ క్యాన్సర్ ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెప్పారు. ముందస్తు లక్షణాలను గుర్తించడం, క్రమం తప్పకుండా స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవడం వల్ల క్యాన్సర్ బారిన పడకుండా ఉండవచ్చని డాక్టర్ కార్తిక్ చంద్ర వల్లం చెప్పారు. నమస్కారం, నా పేరు డాక్టర్ వెంకట కృష్ణారెడ్డి. నేను సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్గా మెడికవర్లో వర్క్ చేస్తున్నాను. జనవరి నెల మనందరం కూడా సర్వైకల్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్గా గుర్తిస్తాం. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో కూడా మనకు సర్వైకల్ క్యాన్సర్ మీద కొద్దిగా అవగాహన పెంచడానికి, అది ఎర్లీగా గుర్తించడానికి మనం తోడ్పడుతూ ఉంటాం. ఈ యొక్క మేము రొటీన్ క్లినికల్ చూసేటప్పుడు కూడా చాలామంది ఆడవాళ్ళు కూడా అడ్వాన్స్ స్టేజెస్లో ఈ సర్వైకల్ క్యాన్సర్తో వస్తూ ఉంటారు. సో మన ఈ అవగాహన ద్వారా వాళ్ళకి ఎర్లీగా ఎలా గుర్తించాలి అనేది మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా సిమ్టమ్స్ వచ్చేసరికి మన లైంగిక సంపర్కం చేసే టైంలో రక్తస్రావం జరగడం, అలానే ఎక్కువగా బ్లీడింగ్ మధ్యలో జరగడం, అలానే తెల్లబట్ట రావడం, అది కూడా కొద్దిగా దుర్వాసనతో కూడుకుని ఉండడం, కొంతమందిలో ఓన్లీ కడుపు నొప్పి లేదంటే వెన్ను నొప్పితోనే ఇది ముందుగా బయటపడడం లాంటి జరుగుతుంటుంది. ఇలాంటిది యూజువల్గా 40 నుంచి 60 సంవత్సరాల మధ్య భాగంలో జరుగుతున్నప్పుడు, ఆ వయసులో వస్తున్నప్పుడు మనం ముఖ్యంగా దీనికి సర్వైకల్ క్యాన్సర్ కూడా మన మైండ్లో గుర్తించుకొని ఆ యొక్క క్యాన్సర్ డిటెక్షన్ కోసం డాక్టర్ని సంప్రదించడం మంచిది. అలానే ఈ యొక్క సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ఉండడానికి కూడా ఇప్పుడు ప్రత్యేకంగా వ్యాక్సినేషన్స్ కూడా రావడం జరిగింది. అది ముఖ్యంగా 9 సంవత్సరాల నుంచి 26 సంవత్సరాల లోపు ఆడవాళ్ళకి మనం 2 నుంచి 3 వ్యాక్సిన్స్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కొత్తగా మనకి 9 వైరస్ అగైనిస్ట్గా నోనావాలెంట్ వ్యాక్సిన్ అనేది రావడం జరిగింది. నమస్కారం, నా పేరు డాక్టర్